మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మాటలలో మనం ప్రాముఖ్యంగా ప్రార్థించాలి. అంటే దేవుని యొక్క బిడ్డలు ప్రార్థన అనేటటువంటి పునాది మీద వారి జీవితాన్ని కట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. దావీదు గారు అంటారు, నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును అంటాడు. అలాగే దానియేలు గారు రోజుకు ముమ్మారు యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి దేవాలయము వైపు చేతులు ఎత్తి ప్రతిరోజు కూడా ముమ్మారు ప్రార్థించే అనుభవం కలిగిన వారు. అలాగే మనము కూడా యేసుక్రీస్తు వారి వలె ఆయన ఇంకనూ చీకటిగా ఉండగానే పెందల కాడనే లేచి ప్రార్థించినట్లుగా, ఆయన ప్రార్థించుటలో రోజు గడిపినట్లుగా, రాత్రంతా ప్రార్థనలో గడిపినట్లుగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మనము చేసేటటువంటి ప్రార్థన పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన అయి ఉండాలి. మనకి తెలుగు బైబిల్లో అడుగుడి, అలాగే వెదకుడి, తట్టుడి అని ఉంది. కానీ మనం కొన్ని భాష యొక్క తర్జుమాలను, బైబిల్ యొక్క తర్జుమాలను చూస్తే మీరు అడుగుతూ ఉండండి, మీరు వెదకుచూ ఉండండి, మీరు తట్టుచూ ఉండండి అని రాయబడి. అంటే మనము అడిగింది దేవుడు ఇచ్చేంత వరకు అడుగుచూనే ఉండేవారిగా మనం ఉండాలి. ఉదాహరణకి విసుగక నిత్యము ప్రార్థించమని యేసయ్య సెలవిచ్చినప్పుడు ఆ విషయము మనము అర్థం చేసుకున్నట్లు ఆయన ఒక ఉపమానము చెప్పాడు. ఒక బీద విధవరాలు ఒక అధికారి దగ్గరకు వెళ్ళి నాకు న్యాయము తీర్చుము అని అడిగింది. ఆ అధికారి ఎలాంటి వాడు అంటే దేవునికి భయపడడు, మనుషులకు ఏ మాత్రము గౌరవము కానీ లక్ష్య పెట్టనటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ బీద విధవరాలు పదే పదే ఆ అధికారి దగ్గరకు వెళ్ళి నాకు న్యాయము తీర్చమని అడిగినప్పుడు అతడు దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. కానీ ఈమె పదే పదే నా సన్నిధికి వచ్చి నన్ను తొందర చేయకుండానట్లు నేను ఆమెకు న్యాయము తీర్చుదును అని అనుకున్నాడు. అంటే మన దేవుడు అపారమైన ప్రేమ కలిగిన వాడు, మంచితనము కలిగిన వాడు, కృప కలిగినటువంటి వాడు. కనుక ఆయన దగ్గరికి పదే పదే మన సమస్యను తీసుకువెళ్ళి మనకి న్యాయము తీర్చమని, మన సమస్యలను పరిష్కరించమని, లేక మనం ఏదైతే అవసరత ఉంది అని మనము గ్రహించామో, అవి ఆత్మీయ అవసరాలైనా, అవి భౌతిక సంబంధమైనటువంటి అవసరాలైనా, మనము ఆయన్ని ప్రార్థిస్తూ ఉండే ఆయన దగ్గర నుండి అడిగి పొందుకునే వారిగా మనం ఉండాలి. ఇక మీరు వెదకుచూ ఉండండి, వెదుకువానికి నేను దొరికెదను అని ఆయన సెలవిచ్చారు. బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఉదయాన్న వాటిని దొడ్డులోండి పొలంలోనికి తోలుకుని వెళ్ళి కొండలలోనూ లోయలలోనూ అవి కడుపు నిండా ఆహారము భుజించేలా చేసి సాయంత్రానికి గొర్రెల దొడ్డులోనికి తోలుతూ లెక్క పెట్టినప్పుడు ఒక గొర్రె తక్కువైంది. అయితే 99 గొర్రెలను ఆ యొక్క గొర్రెల దొడ్డిలో విడిచిపెట్టి
తప్పిపోయినటువంటి గొర్రెను చాలా శ్రద్ధగా వెతికి దానిని కనుగొన్నట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా 10 నాణాలు కలిగినటువంటి స్త్రీ విలువైన ఒక నాణాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆమె కూడా దీపం వెలిగించి చీపిరి పట్టుకొని ఇంటిలో ప్రతి భాగాన్ని శ్రద్ధగా వెతికి పోగొట్టుకున్న నాణాన్ని కనుగొంది. ఈ రోజున మనము కూడా వెండిని వెతికినట్లుగా, దాచబడినటువంటి ధనమును వెతికినట్లుగా మనము దేవునిని ఆసక్తిగా వెతుకుతూ ఉండగా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయనను మనము కనుగొనగలుగుతాం. కనుక ఆయన్ని ప్రార్థనలో వెతికేవారిగా మనం ఉండాలి. ఇక తట్టుడి మీకు తలుపు తెరవబడును అని ఆయన సెలవిచ్చాడు. అంటే దేవుడు మనకి తలుపులు తెరిచేంత వరకు మనము ఆయన యొక్క హృదయాన్ని లేక ఆయన యొక్క తలుపును తట్టేవారిగా మనం ఉండాలి. ఒక రోజున ఒక రాత్రి వేళ బంధుమిత్రులైన వారు ఒక వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు వారి అవసరాలు తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. అలాంటి సమయంలో ఇతడు ఏమనుకున్నాడు అంటే, నేను నా స్నేహితుని దగ్గరకు వెళ్ళి వారిని అప్పడుగుదాము అని వెళ్ళి తలుపు తట్టి, ఇదిగో అర్ధరాత్రి వేళ బంధువులు నా ఇంటికి వచ్చారు, స్నేహితుడా వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, నీవు ఏదైనా అప్పిస్తే కనుక నీకు తిరిగి ఇచ్చేస్తాను, నాకు దయచేసి కొంచెం ఆహారం అప్పుగా ఇమ్మని అడిగాడు. అయితే లోన పడుకున్న వ్యక్తి అంటాడు, నేను ఇప్పుడు లేవలేను, నా 2 పిల్లలు నా ముందొకరు వెనకాల ఒకరు పడుకున్నారు, నేను తలుపులు గెడవేసేసాను, ఇప్పుడు నేను లేచి నీకు ఎలాంటి సాయము చేయలేను అన్నాడు. అయితే అతడు పట్టు వదలక సిగ్గుపడక ఆ తలుపు తడుతూనే, దయతో ఏది ఏమైనా సరే నీవు నాకు సహాయం చెయ్యాలి అని ఆ తలుపు తడుతూ ఉండగా అతడు సిగ్గుపడక తలుపు తడుతూ ఆ స్నేహితుడిని అడిగినప్పుడు ఆ స్నేహితుడు లేచి అతనికి తలుపు తెరిచి అతనికి కావలసినవి ఇచ్చి పంపించాడు. మనము కూడా ఈ యొక్క సేవలోనైనా మన కుటుంబంలోనైనా మన జీవితంలో కలిగి ఉన్న ప్రతి అవసరాల నిమిత్తమైన మన దేవుడు తలుపు తెరిచేంత వరకు, ఆయన ద్వారాలు తెరిచేంత వరకు ప్రార్థన ద్వారా మనము తలుపు తడుతూ ఆయన్ని అడిగి పొందుకునేవారిగా ఉండాలి. మనందరికీ తెలుసు, అబ్రహాము మంచి ప్రార్థనాపరుడైనటువంటి భక్తిపరుడైనటువంటి వ్యక్తి. అబ్రహాముకు తెలిసిన సత్యం ఏంటి అంటే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్నాడు అని తెలిసి, అంటే అతడు ఎంత పట్టుదలతో ప్రార్థన కొనసాగించాడు అంటే, అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలిచిపోయి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే దుష్టులతో పాటు వారు కూడా నాశనం అయిపోతారు గనక ఆ 50 మంది నీతిమంతులను బట్టి దుష్టులను కాపాడు ప్రభువా అని ప్రార్థించాడు. దేవుడు అన్నాడు, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని పాడు చేయను అన్నాడు. ఒకవేళ ఒక 5 తక్కువై ఉన్నారేమో, 45 మంది ఉన్నారేమో అంటే 45 మంది ఉన్నా నేను కాపాడుతాను అన్నాడు. అయితే దుమ్మి ధూళి లాంటి నేను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను, ఒకవేళ అక్కడ 40 మందే ఉన్నారేమో, 30 మందే ఉన్నారేమో, ప్రభువా నీవు కోపపడనంటే నేను మాట్లాడతాను, ఒకవేళ 20 మంది ఉన్నారేమో, ఒకవేళ 10 మందే ఉన్నారేమో, ఆ పట్టణాన్ని కాపాడమని పట్టుదలతో ప్రార్థన చేసి చివరికి అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు కుటుంబము దేవుని ఉగ్రత నుండి తప్పించబడి, అలాగే మనము అడిగింది ఇచ్చేంత వరకు మనం యేసయ్యను అడుగుచూనే ఉండాలి.
ఆయన్ని వెతుకుతూనే ఉండాలి. ఆయన తలుపు మనము తడుతూనే పట్టుదలతో ప్రార్థించాలి. ఇక మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఒక దైవజనునికి 2 కూతురులు ఉన్నారు. ఒక కూతురుని వ్యవసాయము చేసే రైతుకి ఇచ్చి వివాహం చేశాడు. మరొక కుమార్తెను కుండలు తయారు చేసే కుమ్మరి వానికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే ఈ దైవజనుడు వారి కుమార్తెలను చూడడానికని వారింటికి, పెద్ద కుమార్తె ఇంటికి వెళ్ళాడు. ఆ పెద్ద కుమార్తె తన తండ్రికి తినడానికి త్రాగడానికి అన్ని మర్యాదలు చేసి చెప్తుంది, నాన్నగారు ఈ సంవత్సరం ఇదిగో ఇప్పుడే పొలాన్ని దున్నుతూ ఉన్నాం, విత్తనాలు వేసాం, వేసిన విత్తనాలు మొలకెత్తి అవి ఫలభరితంగా ఉండినట్లుగా మంచిగా వర్షాలు కురవాలి అని ప్రార్థన చేయండి అని కోరింది. సరే అమ్మా, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను అని ఆ తండ్రి చిన్న కుమార్తెను కూడా చూడడానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె కూడా తండ్రికి చేయవలసిన మర్యాదలన్నీ చేసి తండ్రి వెళ్ళిపోయే ముందు చెప్తుంది, నాన్నగారు ఇదిగో మా ఆయన కుమ్మరివారు గనక మేము కలిసి చాలా మట్టి పాత్రలు మేము సిద్ధం చేసాం. అయితే వర్షం వస్తే గనక అవన్నీ కూడా పనికి రాకుండా పాడైపోతాయి గనక ఏ మాత్రము కూడా వర్షము కురవకుండా ప్రార్థన చేయండి అని కోరింది. దైవజనుడికి ఆశ్చర్యం వేసింది. పెద్ద కుమార్తె చెప్పినట్లుగా వర్షం కురవాలి అని ప్రార్థన చేయాలా? చిన్న కుమార్తె చెప్పినట్లుగా వర్షము కురవకూడదని ప్రార్థన చేయాలా? ఆయనకి అయోమయంలో అయింది. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము కూడా మన ఆలోచన, మన కోరికలు, మన నిర్ణయాలు, ప్రణాళికలు సిద్ధించాలి అని ప్రార్థించడము కాదు, కానీ కీర్తనల గ్రంథం 25వ కీర్తన 4వ వచనంలో దావీదు, దేవా నీ మార్గాలను నాకు తెలియచేయి, నీ మార్గాలను నాకు స్పష్టముగా చూపించు అని ప్రార్థన చేశాడు. ఎందుకు అంటే దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తము చొప్పున చెయ్యని వానికి కఠినమైనటువంటి శిక్ష కాచుకుని ఉంది. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అని, దేవుని మనసెరగాలి అని, దేవుని చిత్తము ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చినట్లు మనం ఆయన మార్గాలను తెలియచేయమని, ఆయన మనస్సును చిత్తాన్ని బయలుపరచమని ప్రార్థన చేయాలి. అందుకనే శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బాప్తిసం ఇచ్చే యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయుట నేర్పమని అడిగినప్పుడు ఆయన అన్నాడు, మీకు ఏమి కావాలో మీరు అడగక మునిపే మీ పరలోకపు తండ్రికి తెలుసు గనక మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. నేడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధన నుండి కీడు నుండి తప్పించుము అని ప్రార్థన చేయమని నేర్పించారు. ఈ రోజున మనము కూడా దేని గురించి ప్రార్థన చేయాలి అంటే దేవుని యొక్క కృపను పొందుకోవాలి అని. కృప అనర్హులైన వ్యక్తులను అర్హులుగా చేస్తుంది గనక దేవా కృప చూపించు అని ప్రార్థించాలి. ఆ తర్వాత మనం ప్రాముఖ్యంగా ఆత్మ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించాలి అని, దేవుని చిత్తము ఉద్దేశాలే మనలో నెరవేరాలి అని, మనము పరిశుద్ధంగా జీవించడానికి శక్తినిమ్మని, అలాగే ఏక మనస్సుతో దేవుణ్ణి అనుసరించడానికి కృప చూపమని
మనము ప్రాముఖ్యంగా పరలోక సంబంధమైన విషయాలను ఆశిస్తూ ప్రార్థించేవారిగా ఉండాలి. మనం ప్రార్థనలో ఎవరి వైపు చూడాలి అంటే, చాలామంది కళ్ళు మూసుకుని మోకరించి వారికి ఉన్నటువంటి సమస్యల వైపు చూస్తారు, లేక వారి ముందున్న చేయవలసిన పని ఒత్తిడులను చూస్తూ త్వరపడి ముగించడానికి త్వరపడుతూ ఉంటారు. కానీ మనం ప్రార్థనలో ఎవరి వైపు చూడాలి అంటే, కేవలం దేవుని వైపే చూడాలి అని కీర్తనల గ్రంథం 123వ కీర్తన 2వ వచనం సెలవిస్తుంది. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లుగా, దాసురాలు తన యజమానిరాలు చేతి తట్టు చూచినట్లుగా నేను నీ వైపు చూచుచున్నాను అన్నాడు. అంటే మనం దేవుని వైపు మాత్రమే ప్రార్థనలో ఎందుకు చూడాలి అంటే, ఆయన మనకు వాగ్దానం చేశాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను బయలుపరుస్తానని వాగ్దానం చేశాడు గనక, ఇంకా అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతనిని కీడులన్నిటి నుండి లేక సమస్యల నుండి నేను విడిపించి అతనిని గొప్ప చేస్తాను అని వాగ్దానం చేశాడు గనక, ఆ వాగ్దానము చేసిన దేవుని వైపు విశ్వాసంతో విధేయతతో మనము ప్రార్థన చేసి కనిపెట్టుకోవాలి. అంటే ఒక దాసుడు దాసురాలు తన యజమానులను సహాయము చేయమని అడిగి వారు ఇంటిలోండి బయటికి వచ్చి వారు కోరింది ఇచ్చేంత వరకు ఎలా అయితే ఇంటి బయట కనిపెట్టుకుని ఉంటారో, మనము కూడా అదే విధంగా అన్ని విషయాలలో ఏం చేయాలి అంటే, దేవునికి ప్రార్థించి విశ్వాసంతో కనిపెట్టుకొని ఆయన ఇచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ప్రార్థనలో గొప్పతనం లేదు, కానీ కరుణించే దేవునిలోనే సమస్తము కూడా ఉంది అన్న విషయం మనం గ్రహించాలి. ఒక రోజున ఒక 7 సభ్యులుగా మేము కూడి ప్రార్థన చేస్తున్నాం. అది నేను సేవలోనికి వచ్చిన క్రొత్త. అయితే ప్రార్థన చేయమని నాకు అవకాశం ఇచ్చారు. నేను కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే, 15 నిమిషాలు దాదాపుగా ప్రార్థన చేయగలిగా. అదే సమయమందు నా ప్రక్కన కూర్చున్న మోకరించిన వ్యక్తికి ప్రార్థన అవకాశం ఇస్తే అతడు అనర్గళంగా 1 గంట సమయం పైబడి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఆ ప్రార్థన ముగించబడిన తర్వాత అబ్బాయి నా దగ్గరికి వచ్చి, ఆ అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడు, ఓ బ్రదర్, నేను మీ అంత ప్రార్థనా పరుని కాదు, నేను మీలా ప్రార్థన చేయలేను అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను ఆ అబ్బాయిని చూసి, అబ్బా నేను కేవలం 10-15 నిమిషాలు మేము చేశాను, కానీ నీవు గంట సేపు చేయగలిగావు, నీవు చాలా మంచి ప్రార్థనా పరుడు అని నేను మెచ్చుకోవాలి అని అబ్బాయి ఆ విధంగా మాట్లాడుతాను. కానీ నాకు తెలిసిన సత్యం ఏంటి అంటే, ఒక భిక్షాటన చేసే వ్యక్తి ఎన్ని విన్యాసాలు చేసి మన దగ్గర ధనం అడిగినా ఇవ్వాలి అనేటటువంటి మనస్సు మనకు లేకపోతే వాడి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. అలాగే మన దేవుడు మనము గంటలు గంటలు ప్రార్థన చేసినందుకో లేక ఉపవాసాలు చేసినందుకో మనము మహాపరిశుద్ధులమనో భక్తులమనో ప్రార్థనకి జవాబు ఇవ్వడు. కానీ ఆయనకున్న అపారమైన ప్రేమను బట్టి, మంచితనాన్ని బట్టి, కనికరాన్ని బట్టి మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు అన్న సత్యం మనం గ్రహించాలి. ఈ రోజున మనం ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవుని చిత్తమును బయలుపరచమని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఆయన వైపే చూస్తూ ఉండగా
తగిన సమయమందు దేవుడు మన ప్రతి ప్రార్థనకి కూడా జవాబునిస్తాడు అన్న సత్యం మనం గ్రహించాలి. అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించను అని ఉంటుంది. అలాగే కానా విందులో ద్రాక్షారసమైనప్పుడు మరియా యేసుక్రీస్తు వారితో ఆ విషయాన్ని చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, నా సమయము ఇంకా రాలేదు అంటాడు. అంటే మనం పొయ్యి మీద ఆహారపు అంటే బియ్యాన్ని కడిగి పెట్టి మనం గరిటెతో తొందరపడి తిప్పడం ద్వారా ఆ యొక్క బియ్యం ఉడికిపోదు, కానీ ఆ యొక్క మంట సరైన విధంగా కొండకి ఆపాదించబడినప్పుడు మాత్రమే అది దాని సమయానికి అది ఉడుకుతుంది. కనుక మనం కూడా ప్రార్థన చేసేసి మనం అనుకున్నది జరిగిపోవాలని కంగారు పడిపోతే జరగదు. కానీ దేవుడు తన సమయమందు ఏ సమయాన్న మనం అడిగింది ఇవ్వడం మనకు ఆశీర్వాదము. మనం అడిగిన దాని యొక్క విలువ తెలిసి దాన్ని సరిగా వినియోగించుకున్నట్లు దాని గూర్చినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం మనకి కలిగిన తర్వాత మనము అడిగింది ఆయన సమయంలో మనకి ఏం చేస్తాడు అంటే సమస్తము కూడా దేవుడు దయచేస్తాడు. ఉదాహరణకి మనము ప్రార్థించిన దానికి తప్పనిసరిగా ఆయన జవాబు ఇస్తాడు, ఖచ్చితంగా మనం అడిగింది దయచేస్తాడు అనడానికి ఉదాహరణ ఏంటి అంటే రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని ఇచ్చివేసిన దేవుడు ఆయనతో పాటు సమస్తము కూడా తప్పనిసరిగా ఇస్తాడు అన్న విషయం మనం గ్రహించాలి. అందుకనే యేసయ్య అన్నాడు, అడుగుచూ ఉండండి నేను మీకు ఇస్తాను, వెదకుచూ ఉండండి నేను మీకు దొరుకుతాను, నన్ను తట్టుచూ ఉండండి నేను మీకు తలుపు తెరుస్తాను అన్నాడు అని అంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు గనక డాడీ నాకు రొట్టె తినాలని ఉంది అంటే రొట్టె ఇదిగో రాయి ఉంది తీసుకుని తిను అండు. డాడీ నాకు చేపలు తినాలని ఉంది అంటే చేపలు తెచ్చే అంత ఓపిక లేక అంత ధనం నా దగ్గర లేదు, ఇదిగో పాము ఉంది తిను అండు. లేక నాకు గుడ్డు కావాలి డాడీ అంటే ఇదిగో తేలుంది తిను అని అండు. అంటే ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులు ఎంత శ్రేష్టమైన వారు అంటే పిల్లల్ని తమ ప్రాణాల కంటే అధికంగా ప్రేమించి పిల్లలు నోటితో ఏదైతే అడుగుతారో వారు అడిగిన దానికంటే అనేక రెట్ల శ్రేష్టమైన వాటిని తెచ్చిస్తారు. అంటే ఎవరైనా మనం బయటికి మార్కెట్కి వెళ్ళి పళ్ళు తెచ్చినా లేక స్వీట్లు తెచ్చినా ఏమి తెచ్చినా సరే అవసరమైతే పాడైపోయేవి ఉంటే అవి తల్లిదండ్రులు తిని శ్రేష్టమైనటువంటి వాటిని పిల్లలకు దాచి ఉంచుతారు. అంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే అంత ప్రేమ పిల్లల మీద చూపిస్తే పరలోకమందున్న తండ్రికి ఎంత ప్రేమ ఉంది అంటే అది కొలతతో చెప్పలేనంత ప్రేమ ఉంది. అందుకని యూదుల కవి అంటాడు, ఇదిగో ఆకాశమునంతా పేపరుగా చేసి సముద్రపు నీరంతటినీ సిరాగా చేసి అడవిలోని చెట్లన్నిటినీ కలములుగా మలచి ప్రతి వ్యక్తి ఒక్కొక్క కవిగా మారి దేవుని ప్రేమను వివరించడం ప్రారంభిస్తే అలా రాయబడిన పుస్తకాలకు భూమి ఆకాశమైన పట్టదు అంటాడు. అంటే అంత అపారమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి మనం అడిగినప్పుడు, ఆ దేవుణ్ణి మనం వెతుకుతూ ఉన్నప్పుడు, ఆ దేవుని హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులు ఇవ్వలేని శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు. అదేంటి అంటే ఆయన ఆత్మను మనకి వరంగా ఇస్తాడు. ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ మనల్ని దేవుని బిడ్డలుగా మనల్ని రూపాంతరపరుస్తుంది. అంటే మనలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివేసి దేవుని మాటకు లోబడే హృదయాన్ని ఇస్తుంది.
ఇక అంత మాత్రమే కాదు, మన అంతరంగంలో దేవుని ధర్మశాస్త్రాన్ని వ్రాసి ఆ వాక్యాన్ని అనుసరించి బ్రతికేలాగా దేవుని ఆత్మ మనకి చేస్తుంది, సహాయం చేస్తుంది. అలాగే మన శరీరము లేక మనల్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉండగా ఆ పాప ప్రేరణను జయించి పరిశుద్ధంగా నిర్దోషంగా ఈ లోకంలో జీవించడానికి దేవుని యొక్క ఆత్మ మనకి సహాయం చేస్తుంది. కనుక మనం ఏం చేయాలి అంటే దేవుని ఆత్మను కలిగి ఉండడానికి ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేయాలి. నన్ను అడుగు వారికి నిశ్చయముగా నా ఆత్మని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. 120 మంది కూడా పట్టు వదలక వారు ఏం చేశారు అంటే దేవుని ఆత్మ కోసం అడిగినప్పుడు 10 దినముల తర్వాత పెంతుకోస్తు పండుగ దినమున దేవుని ఆత్మ వారి మీదకి మండుచున్నటువంటి అగ్ని జ్వాలల వలె దిగి వచ్చి వారిని నింపి భూ దిగంతాల వరకు వారిని సాక్షిగా నిలబెట్టుకుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయమందు ఆయన ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి. వారు నిన్ను అడుగుచూ ఉండగా అడిగిన దానిని వారు పొందుకొనున్నట్లు నీ ప్రేమ చొప్పున వారికి దయచేయండి. వారు నిన్ను వెతుకుచూ ఉండగా వారికి నిన్ను కనుపరుచుకొనండి. దర్శనముల ద్వారా, నీ స్వరమునిచ్చి, కలల ద్వారా, నాయన పరిస్థితుల ద్వారా, అనేక విషయాల ద్వారా నీవు మాట్లాడుతూ నీవు కనుపరుచుకొనండి. అదే సమయమందు వారు నీ తలుపు తడుతూ ఉండగా సహాయము చేయమని ప్రభువా, నీవు మార్గాలను తెరవడానికి సమర్థుడు గనక నీ బిడ్డలు ఏమైతే చేస్తూ ఉన్నారో అన్ని పనుల్లో జయాన్ని వారు పొందుకొనున్నట్లు వారిని నిశ్చయముగా మీరు ఆశీర్వదించి వారి ప్రతి అవసరాలు తీర్చి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.